వెంకటేశయ్య. మన ఉద్యానవన ప్రాంతానికి 1990 నుంచి కూడా వారి యొక్క హరికథ గానామృతంలో మన అందరినీ అలరింపు చేస్తూ వస్తున్న ఈనాటి మన అతిథి డాక్టర్ ముప్పవరపు సింహాచల వెంకట సింహాచల శాస్త్రి గారు ఇచ్చేయడం మనకు ఆనందకరం. వీరు కొన్నాళ్ళుగా ఎస్వి సంగీత నృత్య కళాశాల తిరుపతి దేవస్థానం వారిచే నడపబడుతున్న కళాశాలలో కొంతకాలం హరికథ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసి ఇటీవల రిటైర్ వాలంటీర్ తీసుకొని ప్రస్తుతం హరికథ ప్రచారంలోనే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నిన్నటి నుంచి జరుగుతున్న లోలపుటుగ గ్రామం శ్రీనివాస నగర్లో జరుగుతున్న సుప్రభాత కార్యక్రమానికి హరికథ కథాగానం కోసం ఇచ్చేశారు. వీరు మనతో ఉండడం మా యొక్క జన్మ విశేష అదృష్టంగా భావిస్తూ వారి మాటల్లోనే మనం ఈ విషయాలను మనం తెలుసుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. సింహాచల శాస్త్రి గారు పరిచయమే లేని అవసరం లేని వ్యక్తి. అయితే ఈరోజు మా అదృష్టం ఏంటంటే భీష్మ ఏకాదశి రోజు మా కవిటి విచ్చేయడం, అది మా గృహానికి కూడా విచ్చేయడం మా అదృష్టం కింద భావిస్తున్నాం. అయితే అతనికి ఇప్పుడు కాదు, ఇంచుమించుగా 1990 నుంచే అతనితో మాకు పరిచయం. ఇక్కడే వేణుగోపాల స్వామి కళ్యాణానికి కూడా అతను హరికథ గానం ఇక్కడ వినిపించడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు జర్నీ అతనితో మేము సాగిస్తూనే ఉన్నాం. అంచులుగా అతను 90లో వచ్చినప్పుడు అతను ఒక చాలా యంగ్స్టర్. ఇప్పుడు చాలా సీనియర్ మోస్ట్ శాస్త్రి గారు అయ్యారు. మరి ఇక్కడ భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా అతని తాలూకా హరికథని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు. సో ఈరోజు ఒక చిన్న మన కవిటి గ్రామం తరపున, అలాగే మన ఉద్దానం అద్భుతం అనే ఛానల్ ద్వారా ఒక చిన్న సత్కారం అయితే చేయబోతున్నాం. ఒక 2 minutes.